వారే వా ఏం సినిమా ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూస్తుంటే ట్విస్టులతో మతి పోగొడుతుంది. కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే గతం ప్రస్తుతం అని వెంటనే వస్తుంటాయి. 14 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ప్రస్తుతం జరుగుతున్న స్టోరీని మిక్స్ చేశారు. కానీ ట్విస్టుల మోత మోగించారు. మొత్తానికి మూవీ మాత్రం అదర్స్. చూసిన తర్వాత ఎన్నో మలుపులు ఉన్న సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఈ కొరియన్ సినిమా పేరు వైట్ నైట్. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది. అందువల్ల డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక బిజినెస్ మ్యాన్ తో గిలగిలా చేస్తోంది. ఇంకోవైపు హీరో ఒకడిని చంపుతున్నాడు. ఒకవైపు హీరోయిన్ అది ఇది చేస్తుంటే ఇంకోవైపు హీరో కిల్లింగ్ చేస్తుంటే ఒకటి తర్వాత ఒకటి అని ఫ్రేమ్లను టపా చూపించారు. అంతా అయిపోయిన తర్వాత తనకేం ఇష్టం లేనట్లు హీరోయిన్ ముఖాన్ని శోకంగా పెట్టుకుని కూర్చుంది. సీన్ కట్ చేస్తే హీరో ఒకడిని చంపాడు కదా, అక్కడికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఉరేసి ఉండడం వల్ల అది ఆత్మహత్య అనేది పోలీసులకు సందేహం కలిగించింది. ఇప్పటి వరకైతే అది ఆత్మహత్య అనుకున్నారు. ఈ చనిపోయిన వ్యక్తి 5 ఏళ్లుగా జైల్లో ఉండి కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చాడు. అతడు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అక్కడే అతని హత్య జరిగింది. హీరో అతన్ని ఎందుకు చంపాడో ఇప్పుడు తెలియలేదు. విచారణ చేస్తున్న పోలీసుల్లో స్టైల్ గా ఒక పోలీసు ఉంటాడు. అతన్ని మనం డిటెక్టివ్ అని పిలుచుకుందాం. అంతా అది ఆత్మహత్య అంటుంటే అతడు అస్సలు నమ్మట్లేదు. అటాప్సీ రిపోర్ట్ వచ్చేంత వరకు మనం ఏది చెప్పకూడదు అన్నాడు. ఇది హత్య లేక ఆత్మహత్య అనేది నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి 14 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నారు. పాడుబడిన ఒక బోటులో హత్య జరిగింది. ఆ కేసును విచారించడానికి ఒక ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. అక్కడ హత్య చాలా విచిత్రంగా జరిగింది. అక్కడ రూమ్ డోర్ లాక్ అయి ఉంది. కానీ రూమ్ లోపల డెడ్ బాడీ ఉంది. అక్కడ చిన్నదిగా ఒక దారి ఉంది. సన్నగా బక్కగా ఉన్నవారు మాత్రమే అందులో పడతారు, లేదంటే చిన్న పిల్లలు మాత్రమే అందులోకి వెళ్ళగలరు. కిల్లర్ హత్య చేసిన తర్వాత ఈ దారి గుండా వెళ్లి ఉండవచ్చు అని విచారణ చేస్తున్న ఇన్స్పెక్టర్ గెస్ చేశాడు. చనిపోయిన వ్యక్తి యొక్క వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. వాటిని తీసి ఒక పక్కన పెట్టారు. ఆ వస్తువుల్లో సిగరెట్ డబ్బా ఉంది. సిగరెట్ యూజ్ చేసేవాడు దాన్ని వెలిగించడానికి లైటర్ కూడా యూజ్ చేస్తాడు కదా, కానీ ఆ లైటర్ కనిపించట్లేదు. ఒకవేళ ఈ లైటర్ ను కిల్లర్ తీసుకువెళ్లి ఉంటాడేమో అని పోలీసులు అనుకుంటున్నారు. ఆ ఇన్స్పెక్టర్ అక్కడ మొత్తం వెతుకుతున్నాడు. అదే టైంలో అతనికి ఒక ఆడియో క్యాసెట్ దొరికింది. ఆ క్యాసెట్ ని తీసి ఇన్స్పెక్టర్ జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీసులంతా ఒక చోట కూర్చుని ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ ఓనర్. అతనికి పెళ్లి అయింది, భార్య ఉంది, 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతనికి ఒక భార్య సరిపోదని చెప్పి ఇంకో సెటప్ కూడా పెట్టుకున్నాడు. ఆ లేడీ ఇతని నుంచి చాలా సార్లు డబ్బు తీసుకుంది, కానీ ఎప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని వీళ్ళ రికార్డులో ఉంది. ఒకవేళ డబ్బు తిరిగి ఇవ్వకపోవడం వల్ల అతడు టార్చర్ చేయడంతో ఆ ఆంటీనే ఇతన్ని చంపి ఉంటుందేమోనని పోలీసులు అనుకుంటున్నారు. అందువల్ల ఆమెపై సందేహంతో విచారించడానికి ఇన్స్పెక్టర్ అతనితో పాటు ఇంకో పోలీసు ఆమె ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి వెళ్లి చూస్తే ఆంటీ లేదు, ఆమె యొక్క కూతురు మాత్రమే ఉంది. ఆ పాప చదువుకుంటోంది. సరే, ఈ పాపను ఊరికే అలా ప్రశ్నిద్దామే, ఏమైనా క్లూ దొరుకుతుందేమో అనుకున్నారు. అప్పుడు ఆ పాపను చూస్తున్న ఇన్స్పెక్టర్, ఏమ్మా, జ్యువెలరీ షాపు ఓనర్ చనిపోయాడు కదా, అతను నీకు తెలుసా అని అడిగాడు. ఆ తెలుసే, తరచుగా అతను మా ఇంటికి వస్తాడు కదా అంది. ఇంకో ప్రశ్న అడుగుదామని ఇన్స్పెక్టర్ అనుకుంటున్న క్రమంలో సడన్ గా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది. చనిపోయిన వ్యక్తితో ఈమెకే లింక్ ఉందని ఇన్స్పెక్టర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఆంటీ రాగానే ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఏమైతే అడిగారో అదే అడుగుతున్నారు. ఏమ్మా, నీకు జ్యువెలరీ షాపు ఓనర్ తెలుసా అని. ఫస్ట్ ఆ ఆంటీ నాకు తెలియదు అని అంది. కానీ ఆమె కూతురు ఏమంటుందంటే, ఏమ్మా ఎందుకు అబద్ధం చెప్తున్నారు, ఆ అంకుల్ మన ఇంటికి తరచుగా వస్తాడు కదమ్మా అని అంది. అప్పుడు ఆ తల్లికి చిర్రెత్తుకొచ్చింది. ఓసే దుర్మార్గురాలా, నాకు శత్రువులు వేరెక్కడో లేరే, ఇంట్లోనే నీ రూపంలోనే ఉంది అని అనుకుంటోంది. సార్ కొంచెం మీరు బయట ఉంటారా, ఈ అమ్మాయితో మాట్లాడి ఇప్పుడే వస్తా అని అంది. పోలీసులను బయటకు పంపించిన ఆంటీ ఇప్పుడు భయంతో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఏయ్ పోలీసులకు ఏమైనా చెప్పావా అని అంది. ఈ ఆంటీ దేని గురించి అడుగుతోందో మనకు క్లియర్ గా చెప్పలేదు, కానీ ఆమె మాత్రం చాలా భయపడిపోతోంది. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం పొగరుగా మాట్లాడింది. నాతోనే అలా మాట్లాడుతావే అని ఆ తల్లి కూతురు చెంపపై గట్టిగా కొట్టింది. నన్నే ఎదిరించి మాట్లాడతావే అని అంది. అప్పుడు పోలీసులు తలుపులు తెరిచి, ఏమ్మా మీ గొడవను తర్వాత పెట్టుకోండి, మొదట మా విచారణకు సహకరించండి అని అన్నారు. ఆ ఆంటీని విచారిస్తుంటే సీన్ కట్ చేశారు. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తున్నారు. ఒక హత్య చేసి ఏమీ తెలియనట్లు క్యాజువల్ గా ఉన్న హీరో లాకర్ ఉన్న చోటుకు వెళ్లి ఒక దాన్ని ఓపెన్ చేశాడు. లోపల ఒక లెటర్ ఉంది. ఈ రోజు
రోజు హీరో యొక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే, నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు, అందుకోసం థ్యాంక్స్ అని అందులో ఉంది. బర్త్డే గిఫ్ట్ గా వాచ్ కూడా ప్రెజెంట్ చేశారు. ఈ లెటర్ గిఫ్ట్ అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటి వరకు చెప్పలేదు. హీరో చాలా సంతోషంగా ఆ వాచ్ ని తీసి చేయికి పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ స్టార్టింగ్ లో ఒక బిజినెస్ మ్యాన్ తో గలగల గిలగిలా చేసిందే అతన్ని చూపించారు. అతడు పెద్ద ధనవంతుడు, అతనికి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పటి వరకు హీరోయిన్ తో అతడు అప్పుడప్పుడు మాత్రమే కలుస్తున్నాడు. ఒకానొక సమయంలో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలన్న ఆశ కలిగింది. కానీ అంతకంటే ముందు హీరోయిన్ మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాలని అనుకున్నాడు. అందువల్ల ఆమె గురించి విచారించడం కోసం ఒక అసిస్టెంట్ ను సపరేట్ గా అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ఆ అసిస్టెంట్ హీరోయిన్ ను ఫాలో అవుతూ అన్ని గ్యాదర్ చేస్తోంది. ఆ తర్వాత ఈ బాస్ వెళ్లి హీరోయిన్ ను మీట్ అయ్యాడు. హీరోయిన్ కోసం అతడు ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీని ఓపెన్ చేసి ఇచ్చాడు. ఆ బిల్డింగ్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. హీరోయిన్ ఇప్పటి వరకు ఒక టీచర్ గా పనిచేస్తోంది. బాస్ ఇప్పుడు ఆమెకు ఇలాంటి ఒక కంపెనీ పెట్టిచ్చాడు కదా, అందువల్ల ఆమె చాలా సంతోషపడుతోంది. ఆ కంపెనీ ఇంకా ప్రారంభం కాలేదు, కాకపోతే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావే అని ఆ బాస్ తో హీరోయిన్ ప్రేమగా మాట్లాడింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇప్పుడు ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగుతోంది. ఆమె కూర్చున్న ఆ కాఫీ షాప్ కు ఎదురుగా ఇంకో షాప్ లో ఆ అసిస్టెంట్ ఉంది. బాస్ చెప్పినట్లుగా ఈ అసిస్టెంట్ హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి అన్ని గమనిస్తోంది. కొన్ని ఫోటోలు కూడా తీస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అసిస్టెంట్ ఏ కాఫీ షాప్ లోనైతే కూర్చుని ఉందో అక్కడే హీరో కూడా ఉన్నాడు. యాక్చువల్ గా ఈ కాఫీ షాప్ హీరోదే. హీరో ఎక్కడైతే ఏ సీట్ లోనైతే కూర్చున్నాడో అతనికి కరెక్ట్ గా ఆపోజిట్ లో హీరోయిన్ కూర్చుని ఉంది. హీరో హీరోయిన్ ని గుర్రుగా చూస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లారు. బోట్ లో ఒక బిజినెస్ మ్యాన్ చనిపోయాడే, అతని ఇంటికి ఈ ఇన్స్పెక్టర్ వెళ్లి విచారిస్తున్నాడు. ఆ ఇంట్లో చూస్తే ఆ ఓనర్ యొక్క భార్య, అతని మేనేజర్ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లిన ఇన్స్పెక్టర్ ఆ బిజినెస్ మ్యాన్ చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు అని మేనేజర్ ను అతని భార్యను అడిగాడు. నేను, నా కొడుకు, మేనేజర్ మేము టీవీలో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నామని ఆ బిజినెస్ మ్యాన్ యొక్క భార్య చెప్పింది. అందులో ఏం ప్రోగ్రామ్ వస్తోంది అని అడిగితే పలానా ప్రోగ్రామ్ అని చెప్పింది. కానీ ఆమె చెప్పే దాంట్లో ఈ ఇన్స్పెక్టర్ కు నిజం ఉన్నట్లు అనిపించట్లేదు. తనతో పాటు వచ్చిన వ్యక్తిని వీళ్ళని విచారించమని చెప్పాడు. ఆ ఇన్స్పెక్టర్ మాత్రం పైకి వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లాడున్నాడు. ఆ పిల్లాడే ఓనర్ యొక్క కొడుకు. అతడు పేపర్ ను కట్ చేసి ఒక డిజైన్ లాగా తయారు చేశాడు. అక్కడికి వెళ్లిన ఇన్స్పెక్టర్ ఆ కుర్రాడు చేస్తున్న డిజైన్ ను చూశాడు. తమ్ముడు, మీ నాన్న చనిపోయాడు, అందుకు నేను చాలా చాలా బాధపడుతున్నాను. మీ నాన్నను చంపింది ఎవరో తెలుసుకోవాలని నీకుందా లేదా? సరే ఇప్పుడు చెప్పు, మీ నాన్న ఒక చోట చనిపోయాడు, ఆ టైంలో మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు కొంచెం చెప్పమ్మా అని అడిగాడు. ఆ టైంలో మీరంతా టీవీలో షో చూస్తున్నట్లు మీ అమ్మ చెప్పింది. షో జరిగేటప్పుడు మీ అమ్మో లేకపోతే మేనేజరో ఎవరైనా ఇక్కడ నుంచి బయటకు వెళ్లారా బాబు అని అడిగాడు. లేదు లేదు, ఎవరూ వెళ్ళలేదు, చివరి వరకు మేము ఆ షో చూసామని ఆ పిల్లాడు చెప్పాడు. ఆ పిల్లాడు చెప్తున్న క్రమంలోనే రూమ్ లోకి ఆ మేనేజర్ వచ్చాడు. ఈ మేనేజర్ ఎవరంటే ప్రెసెంట్ లో హీరో చేతిలో స్టార్టింగ్ లో ఒక అతడు చనిపోయాడే, అతడే ఇతడు. అతడు ఇన్స్పెక్టర్ కి ఏదో చెప్పి కిందకి పంపించాడు. ఆ తర్వాత ఆ పిల్లాన్ని చూస్తూ, రేయ్ నేను చెప్పినట్లే చెప్పావా, ఎలాంటి సమస్య రాదు కదా అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు కూడా అవును అని తల ఊపాడు. సీన్ కట్ చేసి ప్రెసెంట్ కు వచ్చారు. ఇప్పుడే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒక కుర్రాడు పేపర్ ను కట్ చేసి డిజైన్ లాగా తయారు చేశాడే, అచ్చం అలాంటి డిజైనే ఇప్పుడు హీరో కూడా తయారు చేస్తున్నాడు. దాన్ని బట్టి చూస్తే ఫ్లాష్ బ్యాక్ లో చూసిన ఆ చిన్న పిల్లాడే హీరో. అంటే ఈ హీరో బోట్ లో చనిపోయాడే బిజినెస్ మ్యాన్ అతని యొక్క కొడుకు అన్నమాట. ఇతనికి క్లోజ్అప్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లారు. ఓనర్ ఒక ఆంటీని మెయింటైన్ చేసేవాడు కదా, ఆమె పోలీసుల విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆంటీ ఇంటి పక్కన ఉండే వ్యక్తి లోపలికి వచ్చి అయ్యయ్యో నీకు ఏమైంది అని ఆమెను లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. తల్లి చనిపోయినట్లుంది, కానీ కూతురు వచ్చి చాలా నెమ్మదిగా అమ్మ చనిపోయిందా అంకుల్ అంటోంది. ఆ చోటుకి ఇన్స్పెక్టర్ విచారణకు వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న సినారియో చూసినప్పుడు ఆ ఆంటీ ఆత్మహత్య చేసుకున్నట్లు అతనికి అనిపించలేదు. ఎందుకంటే ఆంటీ నిద్ర మాత్రలు వేసుకుని చనిపోయింది. కానీ అదే కాకుండా ఇంట్లో గ్యాస్ ఆన్ అయి ఉండడం కూడా గమనించాడు. సూసైడ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ రెండు పనులను ఎలా చేస్తారు అని ఇన్స్పెక్టర్ ఆలోచిస్తున్నాడు. ఓనర్ చనిపోయిన చోట లైటర్ కనిపించకుండా పోయింది. ఆ లైటర్ ఇప్పుడు ఈ ఇంట్లో కనిపించింది. దీన్ని బట్టి పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంటీ ఆ ఓనర్ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకుంది, ఇక తిరిగి ఇవ్వకూడదని చెప్పి ఈ ఆంటీని ఓనర్ ను చంపి ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులైన మనము ఆంటీని విచారించడం ప్రారంభించాం. ఎక్కడ దొరికిపోతానేమో అనే భయంతో
ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసులు కేసును క్లోజ్ చేశారు. కానీ ఇన్స్పెక్టర్ కు మాత్రం ఇందులో అస్సలు నమ్మకం లేదు. అందువల్ల చీఫ్ దగ్గరకు వెళ్లి ఈ కేసును నేను రీఇన్వెస్టిగేషన్ చేస్తా అని అరుస్తున్నాడు. కానీ చీఫ్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోకుంటే ఏంటి, నేను ఎలాగైనా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తా అని ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. ఏ షిప్ లోనైతే ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ చనిపోయాడో ఆ షిప్ దగ్గరికి ఇన్స్పెక్టర్ తన కొడుకుని తీసుకెళ్లాడు. చిన్నదిగా రంధ్రం లాంటిది ఉంటుంది, అందులోకి వెళ్లి కింద ఏముందో చూడరా అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ వెళ్దామంటే అందులో అతడు పట్టడు. అందువల్లే కొడుకుని తీసుకొచ్చాడు. ఆ పిల్లాడు కూడా నెమ్మదిగా దిగుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. సడన్ గా ఆ పిల్లాడి చెయ్యి స్లిప్ అయిపోయింది. అందువల్ల అతడు ఆ రంధ్రంలో పడిపోయాడు. వెంటనే చనిపోయాడు. అప్పుడు ఈ ఇన్స్పెక్టర్ చాలా భయపడిపోతున్నాడు. బిగ్గరగా ఏడ్చాడు. ఏంట్రా, కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తే నా కొడుకును కోల్పోయానే అని ఫీల్ అవుతున్నాడు. సీన్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. ఈ అసిస్టెంట్ ఇప్పటి వరకు హీరోయిన్ ఫాలో అవుతూ కొన్ని విషయాలు కనిపెట్టింది. అవన్నీ తన బాస్ కు చెప్తోంది. సార్, ఆమెపై చెడ్డ అభిప్రాయం కలిగేలా ఎలాంటి సంఘటన జరగలేదు. రెగ్యులర్ గా ఒకే విషయం చెప్తోంది. కానీ కాలేజీలో విచారించినప్పుడు పర్సనల్ గా ఎవరితోనో కాంటాక్ట్ లో ఉన్నట్లు నాకు తెలియవచ్చింది అని అంది. అదెవరో త్వరలోనే కనిపెడతా అని చెప్పి అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకోవైపు ఆ డిటెక్టివ్ హీరోను వెళ్లి కలిశాడు. చనిపోయిన మేనేజర్ యొక్క కేసును ఇతడే చూస్తున్నాడు. ఈ మేనేజర్ కు 14 ఏళ్ల క్రితం చనిపోయిన ఓనర్ హత్యలో కూడా సంబంధం ఉంది. ఆ ఓనర్ ఎవరు? హీరో యొక్క తండ్రి. అందువల్ల ఈ రెండు కేసులను ఇతడు లింక్ చేసి మాట్లాడుతున్నాడు. మొదట ఇతడు వెళ్లి హీరో వాళ్ళ అమ్మను విచారించాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందువల్లే హీరో దగ్గరకు వచ్చి విచారిస్తున్నాడు. హీరో కూడా ఇతడు అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పట్లేదు. సరే బ్రదర్, నువ్వేదో ఆలోచనలో ఉన్నట్లున్నావు, నా ఎంక్వైరీకి సహకరించట్లేదు, సరే తర్వాత వస్తానులే అని చెప్పి హీరో యొక్క విజిటింగ్ కార్డు ఉంటుంది, దాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా వెళ్లి 14 ఏళ్ల క్రితం హీరో వాళ్ళ నాన్న చనిపోతే ఒక ఇన్స్పెక్టర్ ఆ కేసును విచారించాడే, అతని దగ్గరికి ఈ డిటెక్టివ్ వెళ్ళాడు. అప్పట్లో సింహం లాగా ఉండే ఆ ఇన్స్పెక్టర్ ఇప్పుడు కుదేలైపోయాడు. ఎందుకంటే ఆ కేసును విచారణ చేస్తుంటేనే తన కొడుకును కోల్పోయాడు. అందువల్లే కొడుకు పోయాడని కుంగి కుషించిపోయాడు. అతని దగ్గరికి వెళ్లిన ఈ డిటెక్టివ్, సార్ 14 ఏళ్ల క్రితం జ్యువెలరీ షాపు ఓనర్ యొక్క హత్య జరిగింది కదా, దాన్ని మీరే విచారించారు. ఇప్పుడు ఆ మేనేజర్ చనిపోయాడు. దీని గురించి ఆ జ్యువెలరీ షాపు ఓనర్ భార్య దగ్గరికి వెళ్లి విచారించాను. కానీ ఆమె ఏమీ చెప్పట్లేదు. మీరు 2 సంవత్సరాల పాటు ఆ కేసును విచారణ చేశారు కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం హెల్ప్ చేయడం ఇష్టం లేనట్లు మాట్లాడాడు. సరే సార్, మీకు ఎప్పుడైతే ఈ కేసు గురించి ఆసక్తి కలుగుతుందో అప్పుడే హీరోను వెళ్లి విచారించండి అని చెప్పి హీరోకు సంబంధించిన విజిటింగ్ కార్డ్ తీసుకొచ్చాడే, అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ డిటెక్టివ్ మేనేజర్ ఒక అద్దె ఇంట్లో ఉండేవాడు కదా, అక్కడికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా దొరుకుతుందా అని వెతుకుతున్నాడు. అప్పుడు అతని కంట్లో ఒక మ్యాగజైన్ పడింది. ఆ మ్యాగజైన్ లో హీరోయిన్ యొక్క ఫోటో ఉంది. హీరోయిన్ యొక్క ఫోటోను మాత్రం మార్కర్ తో రౌండ్ అప్ చేసి ఉంది. ఇలా ఎవరు చేశారనేది డిటెక్టివ్ కు తెలియలేదు. వారం రోజుల తర్వాత ఈ ఇన్స్పెక్టర్ కు మనసు మారింది. ఆ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కు సాయం చేయాలని అనుకున్నాడు. వెంటనే ఈ డిటెక్టివ్ యొక్క ఆఫీస్ కు ఫోన్ చేసి నేను అతనితో మాట్లాడాలి అన్నాడు. కానీ వాళ్ళేమంటున్నారంటే ఆ డిటెక్టివ్ తో మాట్లాడి అతన్ని చూసి మేమే వారం రోజులు అవుతోంది, ఒకవేళ అతడు గాని మీకు కనిపిస్తే మా ఆఫీస్ కు తీసుకురండి అంటున్నారు. ఎక్కడికి వెళ్లారా ఇతడు అని అనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరో ఆ డిటెక్టివ్ ను చంపి అతని యొక్క డెడ్ బాడీని ఒక చోట పాతి పెడుతున్నాడు. వారం రోజుల క్రితం ఇతడు మేనేజర్ ఇంట్లో విచారణ చేస్తున్నప్పుడే ఇతన్ని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు అతన్ని చంపేసి గార్డెన్ లాంటి ఒక చోట చంపి పాతి పెట్టి మళ్ళీ మొక్కలు పెట్టేశాడు. హీరో చేసిందంతా చేశాడు. ఏమీ తెలియనట్లు ఇప్పుడు పేపర్ తో మళ్ళీ డిజైన్ తయారు చేస్తున్నాడు. ఇప్పటికే ఇతడు 2 హత్యలు చేశాడు. ఒకటి మేనేజర్ ను, ఇప్పుడు డిటెక్టివ్ ను. ఇప్పుడు హీరో ఏ అపార్ట్మెంట్ లోనైతే ఉన్నాడో దానికి ఆపోజిట్ లో ఉన్న అపార్ట్మెంట్ లో హీరోయిన్ ఆ బిజినెస్ మ్యాన్ తో సహజీవనం చేస్తోంది. బాసు అప్పుడప్పుడే ఆమె దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటాడు. యాక్చువల్ గా ఇతనికి ఇంకో ఇల్లు ఉంది. ఎప్పుడైనా ఈమెను కలవాలనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తాడు. ఈ బాసు హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్న ఆ తరుణంలోనే అతనికి అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది. నేను మీతో అర్జెంట్ గా మాట్లాడాలి, మీ అపార్ట్మెంట్ కిందనే ఉన్నాను, త్వరగా రండి అంది. నేను ముఖ్యమైన పనిలో ఉన్నానమ్మా, ఇప్పుడు రాలేను అని చెప్పాడు. సరే అని అక్కడి నుంచి అసిస్టెంట్ బయలుదేరి వెళ్లిపోతోంది. ఆమె వెళ్లేటప్పుడు ఆమెకి ఎదురుగా అదే అపార్ట్మెంట్ కు ఇన్స్పెక్టర్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఆల్రెడీ కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఈమెకు ఎదురుగా ఉన్న టేబుల్ లోనే అతడు కూర్చుని ఉండడం చూసింది. ఇతన్ని నేను ఆల్రెడీ చూశాను కదా, ఇతడు ఇక్కడికి
అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని ఆమె అతన్ని ఫాలో అయ్యింది. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి పోస్టులు వస్తాయి కదా, వాళ్ళ ఫ్లాట్ కు సంబంధించిన పోస్ట్ బాక్స్ లో వేస్తుంటారు. వాటిని వెళ్లి ఇన్స్పెక్టర్ చూస్తున్నాడు. అప్పుడు ఈ అసిస్టెంట్ అతని వెనుకే వెళ్లి అతన్ని లాక్ చేసింది. ఆ ఇన్స్పెక్టర్ గురించి తెలియక అలా చేసింది. ఐడి కార్డ్ తీసి చూస్తే అతడు ఇన్స్పెక్టర్ అనేది తెలిసింది. అప్పుడు కోపంగా అతడు వెనక్కి తిరిగి 4 వేశాడు. దెబ్బకు ఆమె మైకంలో పడింది. ఆ తర్వాత ఆమెను చైర్ కు లాక్ చేశాడు. ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు తను ఏమేం చేస్తుందో ఇన్స్పెక్టర్ కు అంతా చెప్పేసింది. ఆల్రెడీ నేను కాఫీ షాప్ లో హీరోయిన్ పక్కన చూశాను. ఇప్పుడు హీరోయిన్ ఉన్న బిల్డింగ్ కు కూడా మీరు వస్తున్నారు కదా, అందువల్లే నాకు సందేహం కలిగింది, మిమ్మల్ని వెంబడించా అని చెప్పింది. ఓహో, అయితే నువ్వు ఆమెపై నిఘా పెట్టావన్నమాట. బాస్ కు అంత విశ్వాసంగా ఉన్నావు నువ్వు. సరే చూపించు, ఇప్పటి వరకు నువ్వేమేం కలెక్ట్ చేసావో అని అన్నాడు. అప్పుడు ఆమె కొన్ని ఫొటోస్ ఇచ్చింది. ఇంతకు ముందు వరకు హీరోయిన్ ఎక్కడెక్కడికి వెళ్తే ఈమె ఎక్కడెక్కడ ఫాలో అయ్యింది, ఏమేం కనిపెట్టింది అన్ని చెప్తోంది. ఆ ఇన్స్పెక్టర్ ఆ డీటెయిల్స్ అన్ని చూస్తుంటే అప్పుడు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఇప్పుడు హీరోయిన్ కు ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఒరిజినల్ కాదు. ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితమే వేరే పేరు ఉండేది. ఆమె పాత పేరు ఏంటో తెలుసా? 14 ఏళ్ల క్రితం ఒక చిన్న పాపను చూసామే, ఆ అమ్మాయికి ఉండే పేరే హీరోయిన్ పేరు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ చిన్న పాపే హీరోయిన్. ఈ డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఇన్స్పెక్టర్ మస్తుగా షాక్ అయ్యాడు. చనిపోయిన ఆ ఓనర్ యొక్క కొడుకు హీరో, ఆ ఓనర్ మెయింటైన్ చేస్తున్న లేడీ యొక్క కూతురు హీరోయిన్, ఇప్పుడు ఆ అమ్మాయి హీరో ఎదురెదురు ఫ్లాట్లలో ఉన్నారు. ఏంట్రా ఈ స్టోరీ ఎక్కడెక్కడ లింక్ అవుతోంది ఏంట్రా అని అనుకుంటున్నాడు ఈ ఇన్స్పెక్టర్. సీన్ కట్ చేస్తే హీరో తరచుగా వెళ్లి ఒక చోట లాకర్ ఓపెన్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ లాకర్ ను హీరోయిన్ ఓపెన్ చేసి హీరో కోసం ఒక లెటర్ పెట్టింది. ఇంతకు ముందు హీరో కోసం బర్త్డే అప్పుడు ఒక లెటర్ పెట్టింది, గిఫ్ట్ పెట్టింది హీరోయినే అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. హీరోయిన్ ఆ లెటర్ లో ఏం రాసి పెట్టింది అనేది మనకు చూపించలేదు. ఇక నెక్స్ట్ మినిట్ హీరో ఏం చేశాడంటే, ఆ బాస్ ఉంటాడే అతడు కార్ ను ఒక చోట పార్కింగ్ చేస్తాడు. అక్కడికి వెళ్లిన హీరో ఆ కార్ ను క్లీన్ చేస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత బానెట్ ను ఓపెన్ చేసి ఏదో చేశాడు. పని ముగించిన తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్తున్నాడు. అప్పుడు హీరో పక్కనే హీరోయిన్ కూడా నిలబడి ఉంది. క్రాచ్ చేస్తున్న క్రమంలో హీరో లైట్ గా అంటే సైడ్ వైపు చూశాడు. అప్పుడు హీరోయిన్ కూడా లైట్ గా తల తిప్పి హీరోను గమనించింది. వీరిద్దరి మధ్య ఏదో లింక్ ఉంది, కానీ బయటి ప్రపంచానికి అది తెలియట్లేదు. ఇప్పటి వరకు ఆ లింక్ ఏంటనేది చెప్పనే లేదు. హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. హీరో ఆ కార్ లో ఏదో చేశాడు కదా, అదే కార్ లో ఇప్పుడు హీరోయిన్ ఎక్కింది. బాసు హీరోయిన్ ఇద్దరు ఆ కార్ లో ప్రయాణిస్తున్నారు. అప్పుడు డ్రైవర్ చాలా వేగంతో కారును నడుపుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏదో బాగా ఆలోచిస్తోంది. సేఫ్టీగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకుంది, కానీ ఆ బాస్ మాత్రం పెట్టుకోలేదు. కారు వేగంగా వెళ్తోంది కదా, అప్పుడు డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు, కానీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. వేగంతో తీసుకెళ్లి ఒక చోట ఢీ కొట్టాడు. ఆ కారుకు యాక్సిడెంట్ అయింది. అది ఫల్టీలు కొట్టి కింద పడింది. అప్పుడు డ్రైవర్ నెమ్మదిగా కారు నుంచి బయటకు వచ్చాడు. అతడు షాక్ నుంచి తేరుకోలేదు. అందువల్ల దూరంగా వెళ్లి ఒక చోట కూర్చున్నాడు. హీరోయిన్ లోపల సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంది కదా, అందువల్ల ఆమెకి ఏమీ కాలేదు. కానీ బాస్ యొక్క కాలు మాత్రం కారులో ఇరుక్కుపోయింది. అతడు నొప్పితో విలవిలలాడుతున్నాడు. అతడు బయటకు రాలేకపోతున్నాడు. అప్పుడు హీరోయిన్ బాస్ ను బయటకు తీసుకురావడానికి ఎంతో ట్రై చేస్తోంది. అదే టైంలో కార్ నుంచి డీజిల్ లీక్ అయింది. దానికి మంటలు అంటుకున్నాయి. నెమ్మదిగా కార్ కాలుతోంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం కాపాడుకుంటా అని హీరోయిన్ ఆ బాస్ ను బయటకు తీసుకురావడానికి ఎంతో ట్రై చేస్తోంది. కానీ ఇదంతా భయంతో దూరంగా ఉండి డ్రైవర్ చూస్తున్నాడు. చాలా సేపు పోరాడి హీరోయిన్ ఎలాగోలా చేసి ఆ బాస్ ను బయటకు తీసుకొచ్చింది. కాసేపట్లోనే ఆ కారు పూర్తిగా కాలిపోతోంది. అప్పుడు డ్రైవర్ వచ్చి ఆ బాస్ ను ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ అప్పుడు హీరోయిన్ యొక్క లుక్ మారిపోయింది. వాళ్ళిద్దరు ముందు వెళ్తుంటే హీరోయిన్ వెనక ఉండి తన కోట్ లో ఉన్న ఒక రిమోట్ బయటకు తీసింది. దాన్ని దూరంగా విసిరేసింది. ఆ రిమోట్ తోనే కారుకు మంటలు అంటుకుని పేలేలా ఆమె చేసింది. యాక్చువల్ గా హీరోతో చేయమని చెప్పిన పని ఇదే. యాక్చువల్ గా ఇదంతా ఎందుకు చేయమని చెప్పింది, వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు బాస్ ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ బాస్ కు కూతురు ఉంది. ఆ అమ్మాయి ఆ హాస్పిటల్ కు వచ్చింది. అప్పుడు హీరోయిన్ ను చూస్తున్న ఆ బాసు, ఇదిగో చూడమ్మా, నిన్ను నమ్మకపోవడం నా తప్పే. నీపై నిఘా పెట్టమని ఇదిగో అసిస్టెంట్ ఉంది, ఆమెను నేనే నియమించుకున్నాను. నీ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసమే అలా చేశాను. నేను వాళ్ళ వీళ్ళ ద్వారా తెలుసుకోవడం ఎందుకు, నీ గురించి నువ్వే చెప్పమ్మా అని అడిగాడు. ఇప్పుడు హీరోయిన్ ముఖాన్ని చాలా శోకంగా పెట్టుకుని ఒక
ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. ఈమె చెప్తున్న ఫ్లాష్ బ్యాక్ ఇంకోవైపు ఇన్స్పెక్టర్ కు కూడా అదే తెలుస్తోంది. ఎందుకంటే ఇన్స్పెక్టర్ హీరోయిన్ యొక్క పెంపుడు తల్లి ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్లి విచారిస్తున్నాడు. ఆమె కూడా ఇదే స్టోరీ చెప్తోంది. ఇప్పుడు రెండు వైపులో కూడా ఒకే ఫ్లాష్ బ్యాక్ నడుస్తోంది. అంతకంటే ముందు ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ యొక్క పెంపుడు తల్లి ఉంటుంది, ఆమె ఇంట్లో గార్డెన్ లాగా ఒక సెటప్ ఉంది. హీరో డిటెక్టివ్ యొక్క డెడ్ బాడీని ఒక చోట పాతి పెట్టాడే, అది ఈ గార్డెనే. కాకపోతే లోపల డెడ్ బాడీ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ చేస్తున్నారు. గతంలో ఏం జరిగింది, హీరో వాళ్ళ నాన్న అయిన ఆ నగల షాపు ఓనర్ ను హీరోయిన్ వాళ్ళ అమ్మ అయిన ఆ లేడీని చంపిందని చెప్పి అప్పట్లో కేసును క్లోజ్ చేశారు. ఇక ఒక హంతకురాలి యొక్క కూతురు అని చెప్పి హీరోయిన్ ను అందరూ తిట్టేవారు. హీరోయిన్ స్కూల్ కు వెళ్ళినా కూడా హంతకురాలి కూతురు అని తిట్టేవారు. అప్పుడు హీరోయిన్ గుండె పగిలిపోయింది. అందువల్ల ఆ ఊరును వదిలేసి వీళ్ళ బంధువులు ఒకరుంటారు, అక్కడికి వచ్చి ఉంటోంది. ఆమెనే హీరోయిన్ ను పెంచుకుంది. ఇప్పుడు ఆమె పెంపుడు తల్లి అయింది. యాక్చువల్ గా ఈ పెంపుడు తల్లికి ఒరిజినల్ గా ఒక కూతురు ఉండేది. కారు యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి చనిపోయింది. అందువల్ల ప్రేమగా ఈమెను పెంచుకుంటూ తన కూతురు పేరు ఏదైతే ఉందో అది ఈమెకు పెట్టుకుంది. అందువల్లే హీరోయిన్ యొక్క పేరు చేంజ్ అయిపోయింది. హీరోయిన్ ఈ స్టోరీ చెప్పగానే ఆ బాస్ యొక్క గుండె కరిగిపోయింది. అయ్యో, నీ వెనుక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా, చిన్నప్పుడే ఎన్ని కష్టాలు పడ్డావమ్మా అనుకుంటున్నాడు. ఇదిగో చూడమ్మా, ఇప్పటి వరకు నీపై సందేహపడ్డాను, ఇకపై నీ మీద నాకు సందేహమే రాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని డైరెక్ట్ గా అడిగాడు. ఈ మాట వినగానే బాస్ యొక్క కూతురు ఉంటుంది, ఆ పాపకు అస్సలు నచ్చలేదు. చాలా కోపంగా ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదే టైంలో అసిస్టెంట్ కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ బాసు, ఇకపై నీ హెల్ప్ నాకు అవసరం లేదమ్మా, నువ్వు చెప్పేదేది నేను వినను, హీరోయిన్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటున్నాడు. ఏదైనా అవసరం ఉంటే చూసుకుంటాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. యాక్చువల్ గా హీరోయిన్ ఈ బాసు దగ్గర తనపై నమ్మకాన్ని పెంచుకోవడం కోసమే హీరోకు ఇదంతా చేయమని చెప్పింది. అతడేదో చేశాడు, అది పక్కాగా వర్కౌట్ అయింది. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లిన అసిస్టెంట్ నేరుగా ఇన్స్పెక్టర్ ను వెళ్లి కలిసింది. బాస్ ఇంతటితో దీన్ని వదిలేయమని ఈమెతో చెప్పాడు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ వదిలేయడం ఈమెకు నచ్చలేదు. హీరోయిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంది. 14 సంవత్సరాల క్రితం హీరోయిన్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికే ఈ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చింది. 14 ఏళ్ల క్రితం కేసు విచారణ చేస్తుంటే ఈ ఇన్స్పెక్టర్ కు సంఘటన స్థలంలో ఒక క్యాసెట్ దొరికింది కదా, ఆ క్యాసెట్ ను టేప్ రికార్డ్ లో పెట్టి ప్లే చేశాడు. అదంతా అసిస్టెంట్ వింటోంది. వీళ్ళు ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు కదా, అదే ఇంటి కింద హీరో ఉన్నాడు. ఏదో ఒక డివైస్ ద్వారా వీళ్ళు మాట్లాడుకునేదంతా వింటున్నాడు. ఆ టేప్ రికార్డ్ లో హీరో చిన్న వయసులో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి. యాక్చువల్ గా ఆ క్యాసెట్ లో హీరో ఏదో రికార్డ్ చేస్తున్నట్లున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ డిస్టర్బ్ చేస్తోంది. అమ్మ, నేను ఇక్కడ పాటను రికార్డ్ చేస్తున్నా కదా, నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటున్నాడు. వాళ్ళు అక్కడ క్యాసెట్ ను ప్లే చేస్తుంటే ఇది ఇంట్లో రికార్డ్ చేసిన క్యాసెట్ అనేది కింద వింటున్న హీరోకు అర్థమైపోయింది. ఇంట్లో రికార్డ్ చేసిన క్యాసెట్ ఎలా అక్కడికి వెళ్ళింది? దీన్ని బట్టి చూస్తే హత్య జరిగిన చోటనే హీరో కూడా ఉండి ఉంటాడు అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. ఆహా, వీళ్ళకు అంతా తెలిసిపోయిందే అని అనుకున్న హీరో అక్కడి నుంచి బయలుదేరాడు. క్యాసెట్ లో ఉన్న విషయం కనిపెట్టడానికే ఇన్స్పెక్టర్ కు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ విషయం కనిపెట్టినా కూడా ఇతన్ని ఎవరు నమ్మలేదు. అందువల్ల ఈ విషయాన్ని ఇతడు ప్రూవ్ చేయలేకపోయాడు. ఈ విషయాలన్నీ అసిస్టెంట్ కు చెప్పాడు. మరుసటి రోజు ఈ అసిస్టెంట్ ఆ విషయాన్ని కనిపెట్టింది. బాస్ యొక్క కార్ లో హీరో ఏదో పని చేశాడు కదా, అది సీసీటీవీ కెమెరాలో గమనించింది. అంతేకాదు కార్ లో ఒక డివైస్ ఉందని, దాన్ని రిమోట్ ద్వారా పేల్చారని పోలీసులు చెప్పారు. హీరోనే ఆ డివైస్ ను కార్ లోపల పెట్టాడని తెలుసుకున్న ఈ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి అన్ని విషయాలు చెప్పింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడంటే, ఏమ్మా, నేను ఇప్పుడు బయట ఉన్నాను, నువ్వు మా ఇంటికి వచ్చేయి, ఏదున్నా కూడా నేరుగా మాట్లాడుకుందాం. నా ఇంటి దగ్గర ఫ్లవర్ పాట్ ఉంటుంది, దాని కిందే కీ ఉంటుంది, దాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళమ్మా అని చెప్పాడు. ఇతడు ఫోన్ లో ఇదంతా చెప్తున్న క్రమంలోనే ఇంకో వైపు ఇన్స్పెక్టర్ ఇంటిని ఎవరో ఓపెన్ చేస్తున్నారు. ఎవర్రా అని చూస్తే అది హీరో. లోపలికి వచ్చిన హీరో గోడకు అతికించిన ఆ ఇన్వెస్టిగేషన్ చూసి అదిరి పడ్డాడు. ఇప్పుడు జరిగిన మేనేజర్ హత్యలోనూ 14 ఏళ్ల క్రితం ఇతని తండ్రి అంటే ఆ జ్యువెలరీ షాపు ఓనర్ హత్యలో ఏమేం జరిగిందో అతడంతా కనిపెట్టినట్లు అక్కడ అతికించి పెట్టాడు. అక్కడ హీరో హీరోయిన్ ఫోటోలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఇతడు భయపడ్డాడు. వెంటనే హీరో బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఒక యాసిడ్ కలిపాడు. తనకేం కాకూడదని చెప్పి ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. ఇల్లంతా యాసిడ్ వ్యాపించిన తర్వాత లోపలికి అసిస్టెంట్ వచ్చింది. ఆ వాసన చూసిన తర్వాత ఆమె మైకంలో పడిపోయింది. అప్పుడు హీరో
హీరో మాస్క్ పెట్టుకుని ఆమె పక్కగా వచ్చి నిలబడ్డాడు. ఇంకోవైపు ఈ ఇన్స్పెక్టర్, అయ్యో నేను ఒక ఆమెను నా ఇంట్లోకి వెళ్ళమని చెప్పానే, ఆమె వెళ్ళిందా లేదా, ఇంట్లో క్షేమంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కాల్ చేశాడు. ఆ ఫోను హీరో యొక్క చేతిలో ఉంది. ఆహా, ఈమెకు ఏదో సమస్య ఉన్నట్లుంది అని వేగంగా వస్తున్నాడు. అప్పుడు అసిస్టెంట్ ను తీసుకుని హీరో వెళ్లిపోయాడు. ఇంట్లోకి వచ్చిన ఇన్స్పెక్టర్ డిఫరెంట్ వాసన రావడం గమనించాడు. వెంటనే వేగంగా వెళ్లి అద్దాన్ని పగలగొట్టాడు. అప్పుడు ఆ వాసన బయటకు పోతోంది. అసిస్టెంట్ ఇంట్లోకి వచ్చిందనేది ఇతడు తెలుసుకున్నాడు. ఈమెకు ఏదో సమస్య ఎదురైంది, అందువల్ల ఆమెను వెతకాలి అనుకున్నాడు. ఇక ఆమెను వెతకడం కోసం ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. ఇంకోవైపు హీరో ఆ అసిస్టెంట్ ను చంపేశాడు. ఇంతకు ముందు డిటెక్టివ్ ను ఎక్కడైతే పూడ్ చేశాడో ఆమెను కూడా అక్కడే పూడుస్తున్నాడు. పాతి పెట్టిన తర్వాత తన జీవితాన్నే కోల్పోయినట్లు ఫీల్ అవుతూ కూర్చున్నాడు. మరుసటి రోజు చూస్తే హీరోయిన్ స్కూల్ కు వచ్చింది. ఇప్పటి వరకు ఈమె ఇంకా టీచర్ గానే పనిచేస్తోంది. ఆ కంపెనీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే స్కూల్లో బాస్ యొక్క కూతురు కూడా చదువుతోంది. హీరోయిన్ తన తండ్రిని పెళ్లి చేసుకోబోతోంది కదా, అది ఆ అమ్మాయికి నచ్చలేదు. అందువల్ల అక్కడున్న బోర్డు పై హీరోయిన్ గురించి తప్పుగా రాసింది. ఇదంతా చూసి హీరోయిన్ చాలా ఫీల్ అయింది. ఆ అమ్మాయిపై ఈమెకు చాలా కోపం వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు లాకర్ లో నుంచి ఆ బాస్ యొక్క కూతురు ఫోటోను హీరో తీశాడు. ఇప్పుడు ఆ పాప హీరోయిన్ ను చాలా అవమానించింది కదా, అందువల్ల ఆ అమ్మాయిని నువ్వు అవమానించాలి అని రాసి పెట్టింది. ఆ పాప ఫోటోను కూడా లాకర్ లో పెట్టింది హీరోయిన్. కానీ ఇదంతా చేయడం హీరోకు అస్సలు ఇష్టం లేదు. ఒక చిన్న పాపను అవమానపరచాలా నేను అని అనుకుంటున్నాడు. ఇక ఆ ఫోటో తీసుకుని హీరో బయటకు వచ్చాడు. ఒక సిగ్నల్ దగ్గర నిలబడ్డాడు. ఇతడు ఎక్కడైతే నిలబడ్డాడో ఆపోజిట్ లో హీరోయిన్ నిలబడి ఉంది. రోడ్డుపై చాలా వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి, ఇంకా సిగ్నల్ వేయలేదు. కానీ అవేవి పట్టించుకోకుండా హీరో రోడ్డు మధ్యలోకి దిగి వెళ్లిపోతూనే ఉన్నాడు. భయపడిపోయిన హీరోయిన్ ఫోన్ తీసి హీరోకు కాల్ చేసింది. రేయ్, నువ్వు అక్కడే ఆగిపో, ఒక్క అడుగు వేసినా కూడా నేను మరుక్షణమే ఇక్కడ ఉండను అంది. అప్పుడు హీరో నడి రోడ్డులో నిలబడిపోయాడు. అప్పుడు రోడ్డు మధ్యలో నిలబడిన హీరో ఆ అమ్మాయి ఫోటోను ఆమెకు చూపిస్తూ నేను ఈ పని చేయలేను అంటున్నాడు. కానీ అప్పుడు ఆమె, రేయ్, ఇదంతా చేయమని చెప్పేది మన ఇద్దరి సంతోషం కోసం రా, నా కోసం ఇన్నాళ్ళుగా వెయిట్ చేసావు కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు నేను ఇద్దరం కలిసి బతుకుదామని అంటోంది. మన ఇద్దరం కలవడానికి ఇదంతా అవసరమా, ఇంత డబ్బు సంపాదించి నువ్వేం చేసుకుంటావమ్మా అని అడుగుతున్నాడు. ఇదంతా మనకు అనవసరం, నువ్వు నాతో వచ్చేయి, మన ఇద్దరం ఏదో ఒక ఊరికి వెళ్లి హాయిగా బతుకుదామని అంటున్నాడు. అప్పుడు ఆమె, రేయ్, నాకు డబ్బే ముఖ్యం, ధనవంతుల జీవితం కావాలని చెప్పి దానికి అడ్డుగా ఉన్న మా అమ్మను నేనే చంపేశాను. 14 ఏళ్ల క్రితమే ఆ హత్య చేశాను. ఇప్పుడు నేను కోరుకున్న జీవితం కొంచెం కొంచెంగా నాకు చేరువవుతోంది. దయచేసి దాన్ని మాత్రం చెడగొట్టకురా. బాసును పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఆస్తిని కొట్టేయడానికి నేను అన్ని ప్లాన్లు సిద్ధం చేసి పెట్టుకున్నాను. నేను చెప్పింది మాత్రం చెయ్యి, అంతేకాని నీ ఇష్టానికి నువ్వు ఏది చేయకూడదు. ఒకవేళ చేయలేదనుకో నన్ను మర్చిపో అని స్ట్రిక్ట్ గా చెప్పింది. అప్పుడు హీరోకు వేరే దారి లేకపోయింది. ఇక బాస్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో పాప ఒంటరిగా ఉంది. ఆమె దగ్గర తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించలేదు, కాకపోతే ఆమె వేసుకున్న డ్రెస్ ను చించేశాడు. రేప్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేశాడు. ఇదంతా చేస్తున్నాడు కానీ మనసు చంపుకుని చేస్తున్నాడు. అతడు ఏడ్చుకుంటూనే ఇదంతా చేస్తూ అయ్యో నాకు ఈ కర్మేంట్రా బాబు అనుకున్నాడు. కొంచెం సేపట్లోనే ఆ అమ్మాయి మైకంలో పడిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటికి హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ ను చూసిన హీరో ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోతున్నాడు. అప్పుడు ఆమె అతని దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ చేతిని విదిలించి వెళ్లిపోయాడు. యాక్చువల్ గా హీరోయిన్ ఎందుకు ఇదంతా చేయాలని చెప్పిందో తెలుసా? ఇంతకు ముందు బాస్ కు తనపై నమ్మకం కలిగించాలని కారు యాక్సిడెంట్ డ్రామా ఆడింది. అది సక్సెస్ఫుల్ అయింది. ఆ సంఘటనతో వారు పెళ్లి వరకు వెళ్లారు. కానీ అప్పుడు ఈ అమ్మాయి ఈమెను టార్చర్ చేస్తోంది. అందువల్ల హీరోయిన్ ఈమెకు ఇలాంటి ఒక సమస్య సృష్టించి ఈ సమస్యను నేను బయటికి ఎవరికి చెప్పను, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా అని నమ్మించి ఆమెను వలలో వేసుకుని ఎలాగైనా ఈ పెళ్లి చేసుకోవాలన్న ప్లాన్ వేసుకుంది. ఈ సంఘటనతో ఆ పాప చాలా బాధలో ఉంది. అప్పుడు హీరోయిన్ ఆమెను ఓదారుస్తున్నట్లు నటించేది. అప్పుడు ఆ పాప ఏమనుకుందంటే పర్వాలేదే, ఈమె చాలా మంచిదానిలాగా ఉంది అని అనుకుంది. యాక్చువల్ గా ఈమె సమస్యలు సృష్టిస్తుంది. ఈమె ఓదారుస్తున్నట్లు కాపాడినట్లు నటిస్తుంది. వాళ్ళ యొక్క పూర్తి నమ్మకాన్ని పొందుతుంది. యాక్చువల్ గా ఇదే ఈమె ప్లాన్. రెండోసారి కూడా హీరోయిన్ యొక్క ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకోవైపు హీరో ఒక చిన్న అమ్మాయికి ఇలా చేశానే అని చాలా బాధపడుతున్నాడు. 14 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న ఒక షిప్ దగ్గర చనిపోయాడే, అక్కడికి వచ్చి నిలబడ్డాడు. గతంలో ఆ షిప్ పనికి రాకుండా ఉండేది, కానీ ఇప్పుడు ఆ షిప్ లో బార్ నడుపుతున్నారు. ఇప్పుడు ఆ బార్ లో
లో హీరో వాళ్ళ అమ్మ కూర్చుని ఉంటే ఆమె పక్కకు వెళ్లి ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు. ఏమ్మా, నీ కొడుకు నీకే తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నాడు. ఇలాగే జరిగిందనుకో అతని జీవితమే నాశనం అయిపోతుంది. ఏమండి, 14 ఏళ్ల క్రితం మీరు నాకేం చెప్పారు? మీ భర్త చనిపోయిన సమయంలో మీరు టీవీలో ఒక ప్రోగ్రాం చూస్తున్నట్లు చెప్పారు. యాక్చువల్ గా ఆ షో అసలు జరగనే లేదు. ఇన్నాళ్ళు మీరు నిజాన్ని దాచిపెట్టారు. కనీసం ఇప్పుడు మీ కొడుకును కాపాడడానికైనా ఆ నిజాన్ని చెప్పండి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. మేనేజర్ జైలు నుంచి బయటకు వచ్చాడు కదా, అతడు హీరో వాళ్ళ అమ్మను కలిసి నేను నీ కొడుకును కలవబోతున్నా అని చెప్పాడు. యాక్చువల్ గా ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకేమీ తెలియదు. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనకు చూపిస్తున్నారు. ఆ మేనేజర్ హీరోను వచ్చి కలిశాడు. తమ్ముడు, చిన్న వయసులో ఒకటి చేశావే, కానీ ఇంకా దొరకకుండా ఉన్నావే, నువ్వు కిల్లాడిరా అంటున్నాడు. ఆ తర్వాత మ్యాగజైన్ లో హీరోయిన్ యొక్క ఫోటోను చూశాడు. ఆ ఫోటోను రౌండ్ అప్ చేసి వా సూపర్ గా ఉందిరా, ఎంత అందంగా తయారైంది అని అన్నాడు. ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ హీరోయిన్ కోసం ఇతడు ఎన్నెన్నో చేస్తున్నాడు. కానీ మేనేజర్ ఇలా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటాడా? అందువల్ల మేనేజర్ ను చంపేశాడు. అదేంటి ప్రెజెంట్ లో జరిగింది. కానీ ఇప్పుడు 14 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని చెప్తున్నారు. హీరో వాళ్ళ నాన్న ఆ షిప్ లో చనిపోయాడు కదా, మరుసటి రోజు చూపించారు. హీరో యొక్క షర్టు పై రక్తపు మరకలు ఉండడం మేనేజర్ చూశాడు. దీన్ని బట్టే ఆ హత్యను హీరోనే చేశాడనేది ఇతనికి తెలిసిపోయింది. ఈ విషయం తెలియగానే నేరుగా హీరో వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళాడు. నీ భర్తను నీ కొడుకే చంపాడు. ఈ విషయం గాని నేను బయటకు చెప్పకూడదంటే నువ్వు నాతో అలా ఇలా ఉండాలి అని అన్నాడు. ఆమెను బెదిరించి ఆమెతో అలా ఇలా ఉన్నాడు. అంతటితో ఆగలేదు. ఆ జ్యువెలరీ షాపు ఉంటుంది, అది ఇతని పేరుపై రాయించుకున్నాడు. తన కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లి అంత విలువైన నగల షాపును అతనిపై రాసేసింది. అందువల్లే ఆ రోజు పోలీసులు వచ్చినా కూడా ఆ మేనేజర్ నిజము చెప్పలేదు, వీళ్ళు నిజము చెప్పలేదు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. ఏమండి, ఈ లోకమంతా ఏమనుకుంటోంది? నా భర్త హీరోయిన్ వాళ్ళ అమ్మను స్టెప్నీగా పెట్టుకున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆయన ఇల్లీగల్ రిలేషన్షిప్ నడిపేది తల్లితో కాదు, పిల్లతో, అంటే హీరోయిన్ తో అంది. ఆ మాట విన్న ఇన్స్పెక్టర్ నీ భర్త ఇంత దుర్మార్గుడా అని లేచి వెళ్ళిపోతున్నాడు. ఈ షిప్ లోనే కదా అతని హత్య జరిగింది. అందువల్ల బయట వరండాలో చూస్తుంటే యాక్చువల్ గా ఇదే జరిగి ఉంటుందని అనుకుంటున్న ఇన్స్పెక్టర్ విజువలైజేషన్ చేసుకున్నాడు. యాక్చువల్ గా అదే జరిగింది. ఇప్పుడు అది మనకు చూపిస్తున్నారు. ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ ను ఈ షిప్ కు తీసుకొచ్చి నగ్నంగా ఫోటోలు తీస్తున్నాడు. బయట నుంచి చూస్తున్న హీరో హీరోయిన్ కు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకపోయాడు. రూమ్ తెరుచుకుని లోపలికి వెళ్లి కన్న తండ్రిని కత్తెరతో పొడిచి చంపాడు. అప్పుడు అతని ప్యాకెట్ లో ఉన్న క్యాసెట్ కింద పడిపోయింది. తన తండ్రిని చంపానని హీరో వెక్కి ఏడ్చాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ నువ్వేం బాధపడకు, ఈ మృగాన్ని చంపాలని నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నా, కానీ నా కోసం నువ్వు చంపావు. ఈ హత్యలో మన ఇద్దరం దొరకకుండా మా అమ్మని ఇరికిద్దాం. ఎందుకంటే మీ నాన్నకు నన్ను అప్పగించిందే మా అమ్మ. డబ్బుకు ఆశపడి అలా చేసింది. ఈ లైటర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టి నేను మా అమ్మను ఈ కేసులో ఇరికిస్తాను. ఆ తర్వాత సందు చూసి ఆమెను లేపేస్తాను. నా కోసం నువ్వు ఇంత చేసావు కదా, ఎప్పుడు మన ఇద్దరం సంతోషంగా ఉండాలి. నేను ఇంతకు ముందు బుక్ లో ఒక విషయాన్ని చూశాను. అదేంటంటే ఎవరైనా పాపం చేస్తే 14 ఏళ్లు కలుసుకోకూడదట. అందువల్ల మనం ఇప్పుడు 14 ఏళ్లు మాట్లాడుకోకూడదు. ఆ తర్వాత నేను నీకు పూర్తిగా సొంతం అవుతా అంది. వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. యాక్చువల్ గా ఇదే జరిగింది. ఈ విషయం ఇన్స్పెక్టర్ కు తెలిసిపోయింది. అదే షిప్ లో ఉన్న హీరో కూడా ఇదంతా గుర్తు చేసుకున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ పెంపుడు తల్లి ఇంట్లోని గార్డెన్ కింద ఇద్దరిని హీరో పాతి పెట్టాడు కదా. ఆ గార్డెన్ లో పెంపుడు తల్లికి ఏదో అనుమానం కలిగింది. దాని కింద ఏదో ఉన్నట్లు అనిపించింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి తన అనుమానం గురించి చెప్పింది. అక్కడికి వచ్చిన పోలీసులు గార్డెన్ ను తోడారు. 2 డెడ్ బాడీలను కనిపెట్టారు. ఈ విషయం అంతా ఇప్పుడు టీవీలో న్యూస్ గా వస్తోంది. ఇంట్లో న్యూస్ చూసిన హీరో ఏం చేశాడంటే తన ఇంట్లో హీరోయిన్ కు సంబంధించిన వస్తువులన్నిటినీ కాల్ చేస్తున్నాడు. ఆమె ఫోటోలు, లాకర్ లో ఇంతకు ముందు ఆమె రాసి పెట్టిన లెటర్లు, వాటన్నిటిని మంటలో వేస్తున్నాడు. ఇలా చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నేను దొరికిపోయినా పర్వాలేదు, కానీ నా ద్వారా హీరోయిన్ దొరకకూడదని అనుకుంటున్నాడు. ఆమెపై పెట్టుకున్న ప్రేమ వల్ల ఆ ఆధారాలన్నిటిని నాశనం చేస్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఫ్యాషన్ డిజైన్ కంపెనీ ఉంటుంది, అది ఓపెన్ చేసే రోజు వచ్చింది. యాక్చువల్ గా ఈ రోజే 14 సంవత్సరాల క్రితం హత్య జరిగింది. దాని చివరి రోజు ఇదే రోజు. కొరియాలో స్టాట్యూ ఆఫ్ లిమిటేషన్ అని ఒకటి ఉంటుంది. ఒక హత్య ఏదో ఒక నేరం జరిగి 14 సంవత్సరాల
వరకు అందులో నేరస్తుని పట్టుకోకపోతే ఆ తర్వాత హంతకుడు నేరుగా వచ్చినా కూడా అతన్ని ఏమీ చేయలేరు. ఈ రోజు రేపుల ఎలాగైనా హీరోను పట్టుకోవాలని ఇన్స్పెక్టర్ తన టీమును తీసుకుని వెతుకుతున్నాడు. టీము ఒక చోట కూర్చుని ఉంటే ఆ కారును హీరో డ్యామేజ్ చేశాడు. ఆ టీమును డైవర్ట్ చేశాడు. శాంటా క్లాస్ వేషం వేసుకున్న హీరోను ఆ పోలీసులంతా వెంబడిస్తున్నారు. అప్పుడు వాళ్లకు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఎందుకంటే శాంటా క్లాస్ వేషంలో ఉన్న అతన్ని పట్టుకున్నారు. అతని ముఖాన్ని చూస్తే అతడు హీరో కాదు, హీరో వేరే చోట ఉన్నాడు. ఇది ఇన్స్పెక్టర్ కు తెలిసిపోయింది. ఇన్స్పెక్టర్ ఇంకా ఆ ఫ్యాషన్ డిజైన్ కంపెనీ ఓపెన్ అయ్యే ప్రోగ్రామ్ జరుగుతోంది, అక్కడే ఉన్నాడు. అప్పుడు బయటకు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె మెడలో హీరో ఇంతకు ముందు డిజైన్ చేసేవాడే పేపర్ తో, ఆ పేపర్ డిజైన్ ఆమె మెడలో ఉంది. దీన్ని నీకెవరిచ్చారమ్మా అని ఆ పాపను ఇన్స్పెక్టర్ అడిగాడు. అదిగో అక్కడున్నాడే మాస్క్ మ్యాన్, అతడే నాకు ఇచ్చాడు అని పాప చెప్పింది. అప్పుడే ఇన్స్పెక్టర్ తెలిసింది హీరో ఇంకా ఇక్కడే ఉన్నాడని. రే మనం వెతుకుతున్న వాడు ఇక్కడే ఉన్నారా అని తన టీమ్ కు ఇన్స్పెక్టర్ ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు హీరో వెళ్లిపోతుంటే ఇన్స్పెక్టర్ అతన్నే ఫాలో అయ్యాడు. కావాలనే ఇన్స్పెక్టర్ ను హీరో ఒక చోటుకు తీసుకెళ్లాడు. కరెక్ట్ గా లాక్ చేసి కత్తెరతో అతని పొట్టలో పొడిచాడు. హీరోయిన్ కు ఎలాంటి సమస్య రాకూడదు, ఎవడితో ఆమెకు సమస్య వచ్చినా కూడా వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను అనుకుంటూ హీరో అతన్ని పొడుస్తున్నాడు. అందువల్లే నేను ఆల్రెడీ డిటెక్టివ్ ను చంపాను, అసిస్టెంట్ ను చంపాను. ఇప్పుడు పాస్ట్ తెలిసిన ఇద్దరు ఉన్నారు. అందులో ఒకటి నువ్వు, ఇంకొకటి నేను. అందువల్ల చావరా అని పొడుస్తున్నాడు. అదే టైంలో ఇన్స్పెక్టర్ యొక్క టీం మొత్తం అక్కడికి వచ్చింది. హీరో భయపడిపోయాడు. అతన్ని అలాగే వదిలేసి ఆ బిల్డింగ్ టాప్ కు వెళ్ళాడు. అప్పుడు ఆ టీం మొత్తం అతన్ని లాక్ చేశారు. కత్తిపోట్లకు గురైన ఇన్స్పెక్టర్ ఇంకా చావలేదు. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆ బిల్డింగ్ యొక్క టాప్ పైకి వచ్చాడు. ఇక తన టీం ను చూస్తూ ఎవ్వడూ మాట్లాడకూడదు, నేనొక్కనే మాట్లాడతా అన్నాడు. అతడు మాత్రమే హీరోతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడరా, నీకు ఇంకా టైం ఉంది. దయచేసి నువ్వు పోలీసులకు సరెండర్ కా. నువ్వు చేస్తున్నదంతా తప్పురా, కానీ అది కరెక్ట్ అనుకుని అంతా చేస్తున్నావు. నువ్వు ఆమెను ఎంతో ప్రేమిస్తున్నావు, కానీ నువ్వు ప్రేమించినంతగా ఆమె నిన్ను ప్రేమించట్లేదురా. నేను చెప్పేది అర్థం చేసుకోరా అని హీరోను కన్విన్స్ చేసేలా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్ ఎంత చెప్పినా కూడా ఇతడేమంటున్నాడంటే ఆమె నన్ను ప్రేమించకపోని దాంతో నాకు లెక్కలేదు. హీరోయిన్ ఒక స్టేజ్ లో ఉండాలని అనుకుంది. ఇప్పుడు తను ఆ స్టేజ్ కి వెళ్ళబోతోంది. నాకు అది చాలు, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సమస్య రాకూడదు. నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఆమెకు సమస్య వస్తుంది అని ఆ కత్తెర తీసుకుని తన పొట్టలో తానే పొడుచుకుని ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు. కింద పార్టీ జరుగుతోంది. అక్కడ హీరోయిన్ తో పాటు వచ్చిన గెస్టులంతా ఉన్నారు. ఆ పార్టీ మధ్యలోనే పడిపోయాడు. హీరో కింద పడిపోగానే హీరోయిన్ షాక్ అయిపోయింది. అప్పుడు ఆమె వైన్ తాగుతోంది. నెమ్మదిగా ఇతడు హీరోనేనా అని చెప్పి దగ్గరగా వస్తోంది. హీరో ఇంకా చనిపోలేదు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని అలా చూడగానే హీరోయిన్ యొక్క కంట్లోంచి నీళ్లు కారుతున్నాయి. చేతిలో ఉన్న గ్లాసు స్లిప్ అయి కింద పడి పగిలిపోయింది. ఒక్క క్షణం ఆమె ఒళ్ళంతా షేక్ అయింది. అప్పుడు పక్కనే ఆ బాస్ యొక్క కూతురు ఉంది. హీరోయిన్ చూస్తూ ఎందుకు మీ కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి అని అంది. ఈయన మీకు తెలుసా అని ఒక ప్రశ్న అడిగింది. ఆలోపే కిందకు వచ్చిన ఇన్స్పెక్టర్, చూడవే నీ కోసం ఎంతో చేశాడు, ఇప్పుడు ప్రాణాలు కూడా తీసుకుంటున్నాడు, ఇతడు నీకు తెలియదా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. అప్పుడు ఆమె ఏమనుకుందంటే నాకు డబ్బే ముఖ్యం, ఇతడు తెలుసని చెప్పాననుకో నేను దొరికిపోతాను, అందువల్ల ఇతడు నాకు తెలియదు అని చెప్పి బాసు యొక్క కూతురుని తీసుకుని వెళ్ళిపోతోంది. ఇప్పుడు కూడా హీరో యొక్క ముఖంపై నవ్వే ఉంది. హీరోయిన్ అలా మాట్లాడిందని అతనికి కొంచెం కూడా అసలు బాధే లేదు. ఎందుకంటే ఆమెపై అతనికి విపరీతమైన ప్రేమ ఉంది. అతడు చనిపోయే స్టేజ్ లో కూడా అటువైపు వెళ్తున్న హీరోయిన్ నే చూస్తున్నాడు. అప్పుడు బాసు యొక్క కూతురులో చిన్న వయసు హీరోయిన్ ను హీరో చూసుకుంటున్నాడు. చిన్న స్మైల్ చేస్తూ హీరోయిన్ తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం చివరి వరకు హీరో వైపు తిరిగి కూడా చూడలేదు. ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇచ్చారంటే ప్రేమ గుడ్డిది, ప్రేమించడం తప్పు కాదు, కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నామన్నది చాలా ముఖ్యం అని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, వీలైతే ఒక హైప్ ఇవ్వండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.